ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. భక్త మహాశయులందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమైంది. సంతోషం. ఒక మహత్కార్యాన్ని ఈరోజు నుంచి మనం అంతా ప్రారంభించుకుంటున్నాం. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు వ్యాపించి ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు పెద్దలు, ఋషులు, మన గురువరేణ్యులందరూ కూడా భక్తి మార్గంలో భగవంతుణ్ణి ప్రార్థించి ఈ విపరీత పరిస్థితుల నుండి రక్షణ పొందమని మనకి శాస్త్ర ప్రమాణంగా చెప్తూ వచ్చారు. అందుకనే ఉగాది రోజు ప్రారంభించేటువంటి ఏ సంకల్పమైనా కూడా దిగ్విజయం అవుతుంది. ఏ మహాకార్యమైనా కూడా మనం సత్సంకల్పంతో ప్రారంభిస్తే ఆ కార్యం ఎటువంటి విఘ్నము లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతో విజయం పొందుతుంది. ఈ రోజున లోక కళ్యాణం కోసం మనం అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శ్రీ మణిద్వీప వర్ణన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 100 కోట్లు పారాయణ చేయాలనేటువంటి లక్ష్యంతో శ్రీ మణిద్వీప వర్ణన శతకోటి మహాపారాయణ యజ్ఞం అని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇది వాట్సాప్ల ద్వారా మరి హిందూ భక్త సమాజం అందరికీ కూడా పంపించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రతి గృహంలో కూడా భక్త శిఖామణులందరూ కూడా ఈ యొక్క మణిద్వీప వర్ణన పారాయణ చేయండి. సత్వరమే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే సులభమైనటువంటి మార్గం ఇది. ఇది ఎంతో విశేషమైనటువంటిది. చదివినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ అనుభూతి ఏమిటనేది. ఒక్కసారి చదివితే ఎంతో ఆనందాన్ని, ఒక మంచి అనుభూతిని కలిగించేటువంటి ఒక మంచి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం ఇది. అమ్మవారు స్తోత్ర ప్రియురాలు. ఈ మణిద్వీప వర్ణన ఎక్కడైతే చేస్తూ ఉంటారో వారి దగ్గర అమ్మవారు రక్షణ కవచంలా ఉండి కాపాడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీకు తెలిసిన వెంటనే తక్షణమే ప్రారంభించండి. విధి విధానాలన్నీ కూడా ఆ గ్రూప్లో మీకు వివరంగా వివరించబడుతున్నాయి. అంతేకాకుండా అమ్మవారి మరొక విశేషమైనటువంటి శ్రీదేవి భాగవతం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక మంచి విషయాన్ని మనం ప్రవచనం రూపంలో ఇవ్వబోతున్నాం. ప్రతిరోజు ఈ ప్రవచనాన్ని వినండి. అలాగే శ్రీ మణిద్వీప వర్ణన్ని పారాయణ చేయండి. మీరు ఒక్కసారి చేసినా, లేదా 3 సార్లు చేసినా, 5 సార్లు చేసినా, 9 సార్లు చేసినా, మీ అవకాశాన్ని బట్టి చేసి 1 సంవత్సరం పాటు ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు మీరు ఇది ఒక దీక్షగా తీసుకొని ప్రతిరోజు శ్రీదేవి భాగవతాన్ని వింటూ అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణనను పారాయణ చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారి యొక్క శక్తి మీకు రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇది ఒక మహాయజ్ఞంలాగా భావించండి. ఎటువంటి ఖర్చు లేదు. మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 అడగటం లేదు. కేవలం లోక కళ్యాణం కోసం, ఈ యొక్క అమ్మవారి యొక్క రక్షణ ప్రతి వారికి కలగటం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో ఎవరి పేరు ప్రఖ్యాతుల కోసమో, లేదా ఒక సంస్థ విరాళాల కోసమో జరుపుతున్నటువంటి కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం అందరూ కూడా భక్తి మార్గంలో ఉండి అందరి బాగోగుల కోసం, అందరూ బాగుంటే అందులో మనం బాగుంటాం. అందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఇకపోతే శ్రీదేవి భాగవతం ముందుగా గాయత్రి మంత్రంతో ప్రారంభమవుతుంది. అలాగే ఈ యొక్క భాగవతం గాయత్రి మంత్రంతోనే సంపూర్ణమవుతుంది. కనుక
అసలు ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి విశేషం ఏమిటి? సాధారణంగా ఏం చెప్తారంటే గాయత్రి మంత్రం ఒక అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే, ఉపనయనం జరిపిన వాళ్ళు మాత్రమే, పురుషులు మాత్రమే చేయాలి. ఇలా చాలా నియమాలు చెప్తూ వచ్చారు. అందుకని వ్యాసుడు మన సౌలభ్యం కోసం సర్వగాయత్రి అనేటువంటి మంత్రం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ గాయత్రి మంత్రం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ గాయత్రి మంత్రం చేస్తే కూడా అలాంటి ఫలితమే వస్తుంది. కాబట్టి ముందుగా గాయత్రి మంత్రంతో ప్రారంభమైనటువంటి శ్రీదేవి భాగవతాన్ని మనం ఈరోజు ఈ గాయత్రి మంత్రాన్ని స్మరించుకుంటూ ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అర్థము ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాల్సింది, ప్రతి భక్తురాలు కూడా తెలుసుకోవాలి. భక్తి మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గాయత్రి యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. ఈ గాయత్రి అమ్మవారు అసలు ఈ మనం చూస్తున్నటువంటి దేవీ దేవతల్లో అందరిలో ఉన్నటువంటి శక్తే గాయత్రి. అందుకనే గయాంత్రాయతే ఇది గాయత్రి అంటారు. గాయత్రి అంటే ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్యం, ప్రాణశక్తి. మనం చూస్తున్నటువంటి ఈ 33 కోట్ల దేవతలని చెప్తూ ఉంటారు కదా, మనం పురాణాల్లో ఇతిహాసాల్లో తెలుసుకున్నాం కదా. ఈ 33 కోట్ల దేవతలు కానివ్వండి, 84 లక్షల జీవరాశులు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, పంచభూతాలు కాని, ఈ విశ్వమంతా, ఈ బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి మహా చైతన్యం ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపమే గాయత్రి. ఆమె అమ్మవారు. కాబట్టి గాయత్రి కాని దేవత ఎవరు లేరు. అందుకనే వ్యాసుడు ఈ గాయత్రి మంత్రంతో ఈ యొక్క దేవీ భాగవతాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మనం ఈ గాయత్రిలో ఉండేటువంటి శక్తే ప్రపంచాన్ని నడిపిస్తుంది. కాబట్టి మనల్ని నడిపించేది కూడా గాయత్రే కదా. కాబట్టి గాయత్రిని ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేయటం ఒక విధానంగా పెట్టారు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో సంధ్యావందనం చేయమన్నారు. అలా త్రిసంధ్యల్లో కూడా చేయమని చెప్పారు. ఎవరైనా మీరు ఉదయాన్నే లేచి చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేయాలి అంటే స్త్రీ పురుష భేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా ఈ మంత్రాన్ని మీరు సాధనగా తీసుకొని ఈ మంత్రాన్ని ఎవరైనా చదవచ్చు. ఒక మంత్రాన్ని ఎప్పుడైనా మనం చదవాలన్నా, ఒక సాధన చేయాలన్నా, అనుష్ఠానం చేయాలన్నా విధి విధానాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి పంచాక్షరి మంత్రం తీసుకున్నాం. పంచాక్షరి అంటే 5 అక్షరాలు ఉంటాయి. అది 5 లక్షల సార్లు చేయాలి అంటారు. 5 లక్షల సార్లు చేసిన తర్వాత దానికి మార్జనము, తర్వాత తర్పణము, తర్వాత హోమము, ఇట్లా విధి విధానాలు ఉన్నాయి. అప్పుడే ఆ మంత్రం సిద్ధిస్తుందని చెప్తున్నారు. ఈ మంత్రానికి అలాంటి నియమాలు ఏమీ లేవు. ఒకవేళ మీరు ఏదైనా తప్పులు చదివినా కూడా ఆ దోషాలు కూడా ఈ యొక్క మంత్రం చదివేటప్పుడు ఏమైనా మీరు ఆ యొక్క స్వర దోషాలు ఏమైనా ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అందుకని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా కనుక సాధన చేసినట్లయితే ఈ మంత్రం మీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. పైగా ఈ మంత్రం ద్వారా అమ్మవారు ఎవరో తెలుసుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడానికి ఎంతో ఉపయుక్తమవుతుంది. కనుక ముందుగా ఈనాటి సత్సంగాన్ని ఈ గాయత్రి మంత్రంతో ప్రారంభిస్తున్నాను. ఈ గాయత్రిని సర్వగాయత్రి అంటారు. మంత్రం వచ్చేసి సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఎవరన్నా వ్రాసుకునేటట్లయితే ఇంకొకసారి చెప్తాను, చక్కగా మీరు రాసుకోండి. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. మీరు ఎవరైనా డౌట్లు ఉంటే, అక్షరదోషాలు ఏమైనా మళ్ళీ రాసుకునే దాంట్లో ఇబ్బంది ఉంటుంది అనుకుంటే కనుక మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీరు సర్వగాయత్రి అని కొడితే చక్కగా చాలామంది దీని మీద చెప్పడం జరిగింది. అసలు ఏమిటి ఈ గాయత్రిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఎందుకు ఈ గాయత్రితో మనం అమ్మవారిని ఉపాసించాలి అంటే క్లుప్తంగా ఈ యొక్క మంత్రం గురించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సర్వ చైతన్య రూపాం తాం. మొదటి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారు సర్వ చైతన్య రూపిణి. అంటే ఈ సృష్టిలో పిపీలకాది పర్యంతం
మనం చూస్తున్నటువంటి 84 లక్షల జీవరాశులు కానివ్వండి, 33 కోట్ల దేవతలు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ఎవరిలో ఉన్న ఆ యొక్క చైతన్యం, మహా చైతన్యం ఏదైతే ఉందో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే, ఆ సర్వ చైతన్యమే అమ్మవారు. అటువంటి చైతన్య రూపిణి. ఆద్యాం అంటే ఈ సృష్టికి పూర్వమే ఆదిలో ఉంది ఆవిడ. అందుకనే ఆమెని ఆది పరాశక్తి అంటున్నాం. విద్యాం చ అంటే మనకి విద్యని అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి. ధీమహి బుద్ధియాం నహ ప్రచోదయాత్. అమ్మా, బుద్ధినిచ్చేదానివి నువ్వే, ఆది నుంచి ఉన్నదానివి నువ్వే, నీకు నేను నమస్కరిస్తున్నాను. అంటే నాకు ప్రేరణ కల్పించి నా బుద్ధి సక్రమైనటువంటి మార్గంలో ప్రేరేపించేలాగా నన్ను నడిపించు. అంటే ఈ విశ్వాన్ని ఎలా నడిపిస్తున్నావో, ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి మహా చైతన్య రూపంలో ఉన్నావో అటువంటి నీకు నమస్కరించి నా బుద్ధిని సరైనటువంటి మార్గంలో నడిచేలాగా ప్రేరేపించమని అమ్మవారిని ప్రార్థించడం. మరి ఇంతకంటే ఏం కావాలండి? అంటే మనం అమ్మవారిని ఏం కోరుకోవాలి? డబ్బు కావాలని, సంతానం కావాలని, ఉద్యోగం కావాలని, లేకపోతే ఆస్తి కావాలని, ఇలా కోరికల రూపంలో అడగక్కర్లేదు. ఒక్క బుద్ధి సక్రమంగా పనిచేస్తే చాలు. మీరు చిన్నపిల్లల్ని తీసుకోండి. చిన్నపిల్ల బుద్ధి బాగా ఉందనుకోండి, బాగా పనిచేసింది అనుకుంటే ఆ పిల్లలు చక్కగా విద్యాబుద్ధులు కలిగి బ్రహ్మాండంగా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఇక చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో విద్యాబుద్ధులతో పెరిగి పెద్దోడైతే ఒక మంచి స్థాయికి వస్తే ఇక కావలసినవన్నీ రావా చెప్పండి? అందుకని జరిగింది వదిలేసేయండి. మన వయసు ఎంత అనేది ప్రధానం కాదు, మనం చేయవలసిందే ప్రధానం. ఇవాళ 1 సంవత్సరం పాటు దీక్షగా అమ్మవారిని ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రార్థనా శ్లోకం ద్వారా, ఈ గాయత్రి మంత్రం ద్వారా అమ్మవారిని రోజు ప్రార్థిస్తూ మీకు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. సహజంగా గాయత్రి అంటే 108 సార్లు చేయమని చెప్తారు. కనీసం మీరు 11 సార్లు లేదా 21 సార్లు ఏదైనా పనికి వెళ్ళే ముందు ఇది చెయ్యండి. మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు, సరైనటువంటి ఆలోచనతో చేస్తారు. ఉదాహరణకి ఒక వెహికల్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఈ మంత్రం అనుకున్నారనుకోండి మనసులో, ఎటువంటి అంటే యాక్సిడెంట్స్ కావటం కానివ్వండి, లేకపోతే ఏదైనా మీరు తప్పు చేయటం కానివ్వండి, మీకు ఎక్కడైనా ప్రమాదం జరగటం కానీ జరగకుండా చక్కగా మీరు డ్రైవ్ చేయగలుగుతారు. అలా మీరు ఒక పరీక్షకు వెళుతున్నారు, లేదా చదువుకుంటున్నారు, లేదా ఒక పనిని ప్రారంభిస్తున్నారు, ఏది చేసినా ఎప్పుడైనా కానీ సర్వకాల సర్వావస్థల యందు ఈ యొక్క మంత్రాన్ని చేయవచ్చు. అయితే మీరు ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా చక్కగా నేర్చుకొని ప్రతిరోజు కూడా మననం చేయండి. ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటామో ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది. మంత్రంలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి మననం చేసే మనం ఉన్నాం కదా, తర్వాత మంత్రం ఉంది కదా, ఆ మంత్రానికి అధిష్టాన దేవత అంటే 3 ఉన్నాయి ఇక్కడ. మననం చేసే మనము, మంత్రము, ఆ మంత్రానికి సంబంధించిన దేవత, ఈ 3 కూడా అలైన్ అవ్వాలి. అప్పుడు మనకి తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక చింతనలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుందండి. నేను చెప్పినట్లుగా ఈ మంత్ర సాధన చేయండి. సాధన చేసేటప్పుడు చక్కగా మీరు మనసులోనే ఈ మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే మీ బాడీ, మైండ్ చక్కగా అలైన్ అయ్యి ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్గా మీరు ధ్యానం చేయగలుగుతారు. అందుకనే బాడీ, మైండ్, సోల్ అన్నారు. ఈ 3 అలైన్ అవ్వటానికి ఈ గాయత్రిలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఉపయోగపడుతుంది. అందుకనే ఏదో నేను భక్తుడిని చెప్పేసి నేను వేషం వేసుకొని, బొట్టు పెట్టుకొని, గుడికి వెళ్ళి తీర్థయాత్రలు చేసి, ఉపవాసాలు ఉండి, లేకపోతే ప్రవచనాలు విని, ప్రతిరోజు కూడా పుస్తకాలు చదివి గంటల పారాయణ చేస్తే కాదండి. అసలు ముందు భక్తుడిగా మనం ఎలా ఉండాలో అలా నేర్చుకోగలిగి, పెద్దలు చెప్పినటువంటి మార్గాలు ఇవి ఏదో నా సొంతంగా చెప్తున్నవి కాదండి. ఒక మార్గం ఉంది మనకి. మన ఋషులు మనకు ఒక దారి చూపించారు. ఆ దారిలో మనం వెళ్ళినట్లయితే చక్కగా రాజమార్గంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అందుకనే చక్కగా అమ్మవారి యొక్క కృప కలగాలని ప్రతిరోజు కూడా మీరందరూ ఈ వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి దగ్గర ప్రతిరోజు శ్రీ మణిద్వీప వర్ణన మీరు ఇంటి దగ్గర చేస్తారా, మీ వ్యాపార స్థలంలో చేస్తారా, ఉద్యోగం చేసే దగ్గర చేస్తారా, లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు చేస్తారా, చక్కగా ఎన్నిసార్లు చేస్తారో మీకు అవకాశం ఉన్నన్నిసార్లు చేయండి. చేసి ఆ యొక్క చేసినటువంటి విషయాన్ని మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనకు తెలియండి. మీకంతా కూడా
ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం కంప్యూటర్లో. మీరు ఎవరెవరు ఎన్నిసార్లు చేశారో మేము అంతా కూడా ఇక్కడ ఆ రికార్డ్స్లో మేము భద్రపరచడం జరుగుతుంది. తర్వాత మనం వచ్చే సంవత్సరం ఉగాదికి శ్రీశైలంలో భ్రవరాంబ అమ్మవారి సన్నిధిలో చండీ మహాయాగం నిర్వహిస్తున్నాం. అక్కడ 1008 సార్ల కంటే ఎక్కువ పారాయణ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ మహాయాగంలో పాల్గొనేలాగా, వారు స్వయంగా పూర్ణాహుతిలో పాల్గొనేలాగా మనం ఈ చేసినటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇలా కంటిన్యూగా సంవత్సరం అంతా చేస్తున్నటువంటి వాళ్ళు, సంవత్సరం అంతా రోజుకు 9 సార్లు చేస్తే 2000 పైగా చేస్తారు. అటువంటి వాళ్ళు మీరు కేవలం ప్రారంభించి చూడండి, ఒక్క 40 రోజుల్లోనే మీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవిస్తారు. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను, అమ్మవారి ఉపాసనకి దీన్ని మించిన మరొక సాధనం లేదు. చక్కగా ప్రతిరోజు కూడా ఈ దేవీ భాగవతాన్ని వింటూ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మనం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఏ సమయంలోనైనా వినొచ్చు. అలాగే ఈ యొక్క మణిద్వీప వర్ణన్ని కూడా ప్రతిరోజు కూడా ఏ సమయంలో మీకు కుదిరితే ఆ సమయంలో చేయండి. చక్కగా మీరు చేసి ప్రతిరోజు ఈ యొక్క దేవీ భాగవతాన్ని వినండి. ఒక 40 రోజులు దీక్షగా చేసి చూడండి. స్త్రీలు ఆ ఋతుక్రమ సమయంలో 5 రోజుల తర్వాత ప్రారంభించండి దయచేసి. మిగతా వారికి ఎటువంటి నియమాలు లేవు కనుక ఆ నెలసరి సమయంలో ఆ 5 రోజులు నియమం పాటించి తర్వాత కొనసాగించవచ్చు. ఇలా ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు అమ్మవారి స్మరణలో గడిపి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాను. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.